సో ఎస్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ధర్మస్థల వెళ్తున్నాము. ఇంకేం వెళ్తాం డెస్టినేషన్ కి. ఓ వావ్ సూపర్, వి మేడ్ ఇట్. మేమైతే వచ్చేసాం. సో ఎస్ మనమైతే ఇప్పుడు ధర్మస్థలకి వచ్చేసాము. ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దిస్ ఎంట్రన్స్. అండ్ కార్తీక్ పౌర్ణమి రోజు ఇలా మంజునాథ స్వామిని దర్శించుకోవడం అనేది నిజంగా ఫీలింగ్ లక్కీ. అండ్ చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి లోపల, ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. లాస్ట్ ఇయర్ పౌర్ణమికి బాగా జరిగింది, ఇయర్ పౌర్ణమికి చాలా కదా. లాస్ట్ ఇయర్ పౌర్ణమికి శ్రీశైలం వెళ్ళాము అనుకోకుండా ప్లాన్. సో ఈసారి పౌర్ణమికి ఇట్లా అన్ని క్షేత్రాలు తిరుగుతున్నాం అనమాట. హలో లిఖిలేష్. హలో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇదిగోండి ఉడిపి శ్రీకృష్ణుడు టెంపుల్. హలో. సో ఎస్ వీళ్ళు వచ్చేసి మనకి రాయల్స్కి వచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారనమాట. పూరి, దోశ, కర్రీ, చట్నీ. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. అండ్ ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోతుంది మన డే 4. డే 4 అదృష్టంలో కొంచెం లెక్కలు తప్ప అయితే క్షమించండి. డే 4 అనుకుంటున్నాను. డే 4. సో ఎస్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. అండ్ ఎస్ ఈరోజు వచ్చేసి మా ప్రయాణం స్టార్ట్ అవబోతుంది ఫ్రమ్ కూర్గ్ టు డెస్టినేషన్స్. నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే మా ఆయన ఒక ప్లేస్ అంటున్నారు, నేను ఒక ప్లేస్ అంటున్నాను. అన్నీ ఆన్ ది వేలోనే ఉన్నాయి. ఆయన కవర్ చేద్దాం అంటున్నారు. నేనేంటంటే టైం అయిపోతుంది, రష్గా ఉంటుంది, అంటే పరిగెట్టాల్సి వస్తుంది అనేసి నేను అంటాను. ఎందుకంటే ఇది కార్తీక్ మాసం అనమాట. మేము వెళ్తుంది ఈరోజు అంతా టెంపుల్స్ అందుకని చెప్పి చూడాలి. సో ఆన్ ది వేలో ఏది ఎలా అయితే అలా చేద్దాం అనుకుంటున్నాం. సో మొత్తానికి అయితే ఈరోజు మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈరోజు ఇక్కడ మేము రాయస్ కేవ్ హౌస్లో ఉన్నాము. సో ఈ డీటెయిల్స్ అన్ని కావాలంటే మీరు ముందు బ్లాగ్లో చూడొచ్చు. నేను కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం అంతా టూర్ చేసి చాలా 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 బాగుంది. అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము ఈ ప్రాపర్టీలో. సో వాళ్ళు చక్కగా మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇది స్టార్ట్ అనమాట. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. హలో. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. నేను చెప్పాను కదా ఇందాకలా. సో నా డ్రెస్ చూపిద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. వెరీ కంఫర్టబుల్. లాంగ్ జర్నీస్ కాబట్టి, ఈరోజు అంతా జర్నీ కాబట్టి ఇలా కంఫర్టబుల్గా వేసేసుకున్నాను. అండ్ దీనికి ఎక్స్ట్రా పాకెట్స్ కూడా ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది. చక్కగా మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు అన్ని టెంపుల్స్ అవన్నీ వెళ్తున్నాం కాబట్టి. అండ్ యా లెట్స్ స్టార్ట్ ద జర్నీ టుడే. సో ఎస్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ధర్మస్థల వెళ్తున్నాము. కూర్గ్ నుంచి మేమున్న ప్లేస్ నుంచి ధర్మస్థల టెంపుల్కి 3.5 hours జర్నీ చూపించింది. సో ఇప్పుడైతే జర్నీ టు ధర్మస్థల. సో ఆ దారిలోనే ఉన్నాం అనమాట. చక్కగా మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవడమే అంతే. కాకపోతే రూట్ అదంతా దారి అంతా చాలా చాలా బాగుంది. అవంతా ఎంజాయ్ చేస్తున్నాం. నేను అడవి మధ్యలో ఎక్కడో ఆపి దా వెళ్దాం, దా చూద్దాం అంటున్నారు. ఇంకేం వెళ్తాం డెస్టినేషన్కి. ఓ వావ్ సూపర్. పదరాలిక్కు చూద్దాం. బాగుంది ప్లేస్, సూపర్. వి మేడ్ ఇట్. మేమైతే వచ్చేసాం వాటర్ దగ్గరికి. హలో లిఖిలేష్. చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. చేపలు ఓ వావ్ సూపర్ కదా. చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ. ఓ మై గాడ్, ఇలాంటి ప్లేస్ మన హైదరాబాద్ అంటే ఫుల్ ఫొటోస్, రీల్స్, వ్లాగ్ మామూలుగా ఉంటుంది అసలు. అంతేగా అంతేగా.
సో ఎస్ ఇప్పుడు వచ్చేసి మనం వే టు ధర్మస్థలకి వెళ్తున్నాం. ఎస్ ధర్మస్థల. దిస్ ఇస్ ద రోడ్. ఇంకా కరెక్ట్గా ఇక్కడ నుంచి 30 minutes జర్నీ. ప్రస్తుతానికి మోస్ట్ ట్రెండింగ్ ప్లేస్ ఇది. సో ఎస్ మనమైతే ఇప్పుడు ధర్మస్థలకి వచ్చేసాము. ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దిస్ ఎంట్రన్స్ గేట్ వే ఆఫ్ ధర్మస్థల 1966. సో చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. ఓ ఇక్కడ ఎంట్రన్స్లో బెల్ కూడా ఉందక్క. పార్కింగ్ చూస్తున్నారు ఆయన. ఇంకా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడం అండి. వే టు దర్శన్. సో ఇదే టెంపుల్ అన్నమాట, మంజునాథ స్వామి టెంపుల్. అండ్ మీకు విషయం చెప్పనా, ఈరోజు కార్తీక పౌర్ణమి. మేము కార్తీక పౌర్ణమి రోజు శివుడు ఏదో చెప్తున్నారు. లోపలికి అయితే వెళ్తున్నాం. వీలైతే ప్రస్తుతానికి ఈరోజు టికెట్ ఏమీ అవసరం లేదు, ఇంత ఫ్లో లేదు, వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. సో ఈ దారి నుంచి పంపించారనమాట మమ్మల్ని. మమ్మీకి కొంచెం కాలు బాగాలేదు కాబట్టి డైరెక్ట్గా పంపించారు. సో మమ్మీ అటు సైడ్ వెళ్ళారు అనమాట. అంటే ఇదంతా నడాల్సిన అవసరం ఉండదు మమ్మీకి. చూసారా ప్లేస్ ఎంత బాగుందో, నైస్. ఫ్రీగానే ఉంది టెంపుల్, అంత ఎక్కువ ఫ్లోలో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. మా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. యా, అండ్ కార్తీక పౌర్ణమి రోజు ఇలా మంజునాథ స్వామిని దర్శించుకోవడం అనేది నిజంగా ఫీలింగ్ లక్కీ. అండ్ చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి లోపల, ఫుల్ పాజిటివ్ ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ పాస్ అవుతుంది లోపల. ఓ మై గాడ్, చాలా బాగుంది, చాలా బాగా జరిగింది మా దర్శనం అయితే. మమ్మీ వెనకతలు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అసలు అనుకోలేదు ఆయన ఎందుకు మమ్మల్ని ఇలా రప్పించారో తెలియదు. మేము సడన్ ప్లాన్, ఇది కంప్లీట్ సడన్ ప్లాన్, ముందుగుంటే అనుకున్నది కాదు. ఇప్పటికిప్పుడు మేము ప్లాన్ చేసుకొని ఇప్పటికిప్పుడు మేము వచ్చేసాం అనమాట. అట్లా స్వామి అలా రప్పించుకున్నారు మమ్మల్ని. దిస్ ఈజ్ మంజునాథ స్వామి టెంపుల్. ఇవి చూసారా రథాలు అనుకుంటా, రథాలే పాత కాలపువి. ఓ కరెక్టే నాని, తెలుసా ఇవి? ఇవి రథాలు ఎంత బాగున్నాయి చూడు. ఫుల్ అంటే వెహికల్స్, అప్పట్లో దేవుడి వెహికల్స్ ఇవన్నీ, రాజుగారి వెహికల్స్ అనమాట. ఓ మై గాడ్, ఎంత కార్వింగ్ ఉందో చూడు ఫుల్గా. ఇక్కడైతే క్లైమేట్ చాలా వేడిగా హాట్గా ఉందన్నమాట. ఎలా అయింది అని దర్శనం? చాలా బాగుంది, హాట్గా ఉంది. ఈ మామూలు వింటర్ టైంలోనే వస్తే ఇలా ఉంటే, సమ్మర్లో ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ ద పరిస్థితి? చచ్చినట్టే. క్లైమేట్ చాలా హాట్, చాలా చాలా హాట్ ఉంది. ఎస్, ఇప్పుడు మేము ధర్మస్థల నుంచి ఉడిపి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 hours జర్నీ అంతే అనమాట. సో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పక్కనే కాబట్టి మేము ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అన్ని దగ్గరున్నవన్నీ గుళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి మంజునాథ స్వామి టెంపుల్ బాగా అయ్యింది దర్శనం. సో ఇప్పుడు వచ్చేసి ఉడిపి వెళ్తున్నాం కృష్ణుడి గుడికి. సో ఎస్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, సో మధ్యలో మా ఎంట్రీ తీసుకోవాలంట. ప్లాస్టిక్ ఫ్రీజర్, వామ్మో ఇక్కడ నో ప్లాస్టిక్ యూసేజ్. సో మేము ఇప్పుడు వెళ్తుంది శృంగేరికి, మన ఆది శంకరాచార్యులు గారు కట్టించిన
శారదాంబ టెంపుల్ ఉన్నది కదా, అక్కడికి వెళ్తున్నాం. చాలా చాలా బాగుంటుందంట. పైనాపిల్ కూడా అమ్ముతున్నారు, ఆకులు పైనాపిల్ ముక్కలు. సో ఆ టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ మేము ఆన్ ది వేలో ఉన్నాము. ఎక్స్ట్రా మాకు 2 hours జర్నీ అవుతుంది దానివల్ల, బట్ ఓకే అనుకొని వెళ్తున్నాం. మళ్ళీ ఇటు సైడ్ రావడం కష్టం కదా, అందుకని చెప్పి ఫస్ట్ శృంగేరి వెళ్ళి 1 hour 15 minutes చూపిస్తుంది మాకు ఇక్కడ నుంచి. శృంగేరి వెళ్ళి అక్కడి నుంచి ఉడిపి వెళ్తాం. సో దట్ ఈస్ ద ప్లాన్. సో ఈరోజు మొత్తం అంతా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం అనమాట. పుణ్యం అంతా మాదే. కార్తీక పౌర్ణమి రోజు. అమ్మ ఎలా సెట్ అయింది చూసావా? చాలా బాగా సెట్ అయింది, జరుగుతుంది ఇంకా చాలా బాగుంది అసలు. లాస్ట్ ఇయర్ పౌర్ణమికి బాగా జరిగింది, ఇయర్ పౌర్ణమికి చాలా బాగుంది కదా. లాస్ట్ ఇయర్ పౌర్ణమికి శ్రీశైలం వెళ్ళాము అనుకోకుండా ప్లాన్. సో ఈసారి పౌర్ణమికి ఇట్లా అన్ని క్షేత్రాలు తిరుగుతున్నాం అనమాట. టూ గుడ్. హలో లిఖిలేష్. హలో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. కార్లో కూడా మొబైల్ చూస్తున్నావరా? మరి ఇప్పుడే ఓపెన్ చేశారు బాబు, ఇప్పుడే ఓపెన్ చేశారు. మార్నింగ్ నుంచి నో మొబైల్. ఓ ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది ఆన్ ది వే. ఓ నైస్. ఓ వావ్. ఫోటోలు తీసుకొని రండి, వెళ్ళండి. బాగుంది వెళ్ళట్లేదు. సూపర్. ఓ వావ్. సో శృంగేరి దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాం. జస్ట్ ఒక 2 minutes. ఓ సూపర్ టెంపుల్. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థాన దక్షిణామయ శ్రీ శారదా పీఠం శృంగేరి. ఓ వావ్, వండర్ఫుల్. చాలా పాతకాలది టెంపుల్ అంతా కూడా. ఓ సూపర్. సో ఇక్కడ లక్ష దీపోత్సవాలు కూడా చేస్తారంట. అసలు గుడి చూసారు ఎంత బాగుందో. ఓహో వావ్.
సో దర్శనం అయితే ఇప్పుడే అయింది. చాలా బాగుంది గుడి, చాలా అంటే చాలా 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 బాగుంది. సరే బ్యాక్గ్రౌండ్లో అసలు ఎంత బాగుందో. ఇదేంటంటే మేమైతే కొంచెం ఫాస్ట్ చూస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి కాబట్టి. బట్ ఇది కంప్లీట్గా ఆస్వాదించాల్సిన గుడి. అటువైపు ఇంకా బ్రిడ్జ్ అదంతా చూసారు కదా, అండ్ చాలా బాగుంది. నాకు ఎంత బాగా నచ్చిందో, ఓ మై గాడ్ చాలా బాగుంది. అండ్ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఫుల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట చుట్టూ. సో మీరు ఆల్రెడీ చూసారు కదా, నాకైతే ఇట్లా ఏదో ఇట్లాంటి ఒక ఫీలింగ్ అనమాట. అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు. హ్యాపీ ఫీలింగ్. సో ఎస్, ఇక్కడంతా ప్రాపర్ అమ్మవారు అయితే ఉన్నారండి. నిజంగా ఎంత బాగా డెకరేట్ చేశారో. లోపల అంతా పైన ఫ్లోరింగ్ అంతా కూడా గాజులతోని డెకోర్ చేశారన్నమాట. మన మట్టి గాజులు ఉంటాయి కదా, మట్టి గాజులు అండ్ ఫ్లవర్స్తోని కాంబినేషన్గా డెకోర్ చేశారు. అండ్ ఈ గుడిలో, శంకరాచార్య గుడిలో మటుకు ఇట్లా వరసగా ఇట్లా 365 దీపాలు ఉంటాయి కదా, అవి ఇక్కడి నుంచి ఆ విగ్రహం దాకా లోపలంతా డెకోర్ చేశారనమాట. చాలా సూపర్. అంటే సడన్ ఎవరో నిషిక అంటేను ఆగాను నేను. వెరీ నైస్. గుడి చూడండి, ఈ లోపల బొమ్మల కోలు. ఓ వావ్, స్టోరీ ఉంది ఇక్కడ అంతా. వెరీ నైస్. ఓ నైస్. ఓ వావ్, బర్త్ అండ్ చైల్డ్హుడ్ ఆఫ్ శ్రీ శంకర, మీటింగ్ ద గురు, శ్రీ శంకరాచార్య at కాశీ, డిబేట్ విత్ మందన మిశ్రా. దాని స్టోరీ అంతా ఉంటుంది కింద మొత్తం స్టోరీ ఉంది. శంకరాచార్య at శ్రీశైలం. హస్తమాలకు యాక్సెప్టెడ్ ఎట్ శిష్య. అబ్బా క్రేజీ. బొమ్మల కొలు ఎంత బాగుంది. వావ్. సూపర్. శంకరాచార్యుల వారు, శ్రీ శంకరాచార్య శృంగేరి. ప్రామిస్ టు మదర్ ఫుల్ఫిల్డ్. దిగ్విజయ యాత్ర ఇదంతా. దిగ్విజయ యాత్ర కంప్లీటెడ్. దక్షిణామన్య శ్రీ శారదాపీఠ. విద్యాశంకర టెంపుల్. ఎస్, ఇప్పుడైతే మేము ఉడిపి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 2 hours జర్నీ. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ చీకటి కూడా పడిపోయింది. మేము ఫాస్ట్గా ఉడిపి ఏంటంటే 9:30 వరకు ఓపెన్ ఉంటుంది దర్శనంకి. సో ఈ లోపే మేము రీచ్ అయిపోతాం. సో రీచ్ అయిపోయి అక్కడ కూడా దర్శనం చేసుకుని అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. చీకట్లో కాబట్టి పెద్దగా ఏమీ చూపించలేను. అండ్ శృంగేరి నుంచి ఉడిపిది మొత్తం ఘాట్ రోడ్ అనమాట, కంప్లీట్ ఘాట్ రోడ్. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఉడిపి వెళ్ళాక మళ్ళీ కలుస్తాం. ఎస్, మేము వచ్చేసాం ఉడిపి శ్రీకృష్ణుడి దగ్గరికి. బట్ నైట్ అయిపోయింది కాబట్టి నైట్ వ్యూ చూడటమే. ఇదిగోండి ఉడిపి శ్రీకృష్ణుడు టెంపుల్.
మనం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయితే అయిపోయింది మాది. చాలా బాగా జరిగింది దర్శనం. చాలా డిఫరెంట్ దర్శనం కదా ఇది. ఇట్లా గ్రిల్లోంచి చూడాలన్నమాట కృష్ణుడిని. సో చాలా బాగా జరిగింది. బయటకు బయట टेम्पल थोड़ा सा लग गया. ప్రాబ్లం కొట్టుకోవాలంట కదా. ఇది బాగుంది. ఇంక అయిపోయాక మేము ఇంక ఫుడ్ తినాలి. ట్రస్ట్ మీ మార్నింగ్ నుంచి నలుగురు టిఫిన్ తినిన తర్వాత ఇప్పటి వరకు ఏమీ తినలే. ప్రతి గుడికి మేము ఎంటీ స్టమక్తోనే వెళ్ళాము. కావాలని వెళ్ళలేదు, బట్ అలా అయిపోయింది అనమాట. దేవుళ్ళు అట్లా మమ్మల్ని ఏమీ తినకుండా రమ్మన్నట్టున్నారు. సో అందుకని చెప్పి మేము అలా ఫుల్ ఆకలేస్తుంది అందరికి. ఇప్పుడైతే వచ్చేసాం మన రెస్టారెంట్కి. ఓ నైస్, వెల్కమ్. ఫుల్ ఆకలి మీద ఉన్నాం అందరమే. డిన్నర్ అయితే చేస్తాం. అన్ని ప్లేట్లు ఖాళీ అయితే. సో ఎస్, ఒక్క రోజులో ఇన్ని ప్లేసెస్, ఇంత మంచి అసలు మాట్లాడే కూడా నాకు ఓపిక లేదు. ఇంకా రిలాక్స్ అవ్వాలి. సో ఎస్, ఈ బ్లాగ్ ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను. అందుకని అసలు ఓపిక లేదు. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి అలసిపోయాము. ఇంక రెస్ట్ తీసుకొని ఐ హోప్ ఈ బ్లాగ్ చూసి మీరు ఎంజాయ్ చేసే ఉంటారు. ఒకవేళ బ్లాగ్ ఎంజాయ్ చేస్తే లైక్, షేర్, కామెంట్. అండ్ రేపటి బ్లాగ్ ఒక కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.